చాలామంది ఈ మధ్యన టీడీపీలో సీట్లు ఆశించారు. మహాసేన రాజేష్ లాంటి వ్యక్తికి ఆఖరిలో సీటు రద్దయిపోయింది. అంటే ఎందుకని ఇలాగే జరిగింది? నాకు దళితుడు కాబట్టి సీటు విషయంలో చంద్రబాబు అన్యాయం చేశాడని ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ పిచ్చి మాటలు అనవసరం అండి. ఇప్పుడు సార్ మనం చేసినటువంటి పాపాలు ఇక్కడే అనుభవించాలి. మనకి మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని, మనకి రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఒక ప్రాథమిక హక్కుగా ఇచ్చారు కదా అని, మనకి మాట్లాడే నాలెడ్జి, మాట్లాడగలిగిన చతురత ఉంది కదా అని పిచ్చి మాటలు ఏది పడితే అది మాట్లాడితే ఇలాగే ఉంటుంది. మనకి ఇప్పుడు అబ్బాయి ఎవరు, మన మహాసేన రాజేష్కి సంబంధించి బ్రాహ్మణ సంఘాలు, కాపు నాయకులు చేసింది 100% కరెక్ట్. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు పొల్యూట్ అయిపోతాయి. అంబేద్కరిజం చెప్పి, అంబేద్కరిజం అనే పేరు చెప్పి, జైభీమ్ అనే నినాదం చెప్పి, వంగవీటి రంగాతో అంబేద్కర్ని పోల్చాడండి అబ్బాయి. నేను వంగవీటి రంగా గారిని తక్కువ చేయటంలా, వేర్ ఇస్ అ కంపారిజన్? అసలు అంబేద్కర్తో పోల్చదగిన వ్యక్తి ఎవరు? వంగవీటి రంగా అంటే అంబేద్కరు, వీళ్ళిద్దరూ జాతికి సేవ చేసిన నాయకులు అంట. అంబేద్కరు ఫోటో పక్క, రంగా ఫోటో పక్క, చంద్రబాబు నాయుడు ఫోటో పక్క, నారా లోకేష్ ఒక పక్క పెట్టి జై భీమ్ అని, జై చంద్రబాబు, జై నారా లోకేష్, జై పవన్ కళ్యాణ్, జై చిరంజీవి. ఏంది ఇది ఒక పక్కన పెట్టండి. చర్చిల మీద కొన్నాళ్ళు, హిందువుల మీద కొన్నాళ్ళు, జనసేన మీద కొన్నాళ్ళు, అమ్మాయిల మీద కొన్నాళ్ళు, ఈ విధంగా చాలా చేయటం అనేది ఒక రాజకీయ నాయకుడికి కరెక్ట్ కాదు. అప్పుడు రాజకీయ నాయకుడు కాకపోవచ్చు ఆయన, కానీ ఆ నేపథ్యం ఎక్కడికి పోదు. సో నేను అనుకోవటం ఆ అబ్బాయి మాట్లాడినటువంటి మాటలు క్షమించడానికి అర్హత లేదు. పార్వతీదేవి గారి గురించి మాట్లాడిన మాటలు క్షమార్హం కాదు. ఇలాంటి వ్యక్తిని రాజకీయాల్లోకి ఎంకరేజ్ చేస్తే రాజకీయాలు అంటే ఈ జాతి ఒక రాంగ్ పర్సన్ ప్రొజెక్ట్ చేసినట్టు అవుతుంది. సో నేను అనుకోవటం, నేను ఆ విషయంలో సపోర్ట్ చేయడానికి కూడా లేదు. ఎవరికి కూడా సపోర్ట్ చేయడం, ఎవరు ముస్లిం సపోర్ట్ చేయడానికి లేదు. రాజ్యాంగం ప్రామాణికం మనం మాట్లాడేటప్పుడు అంతే, ఆపడం తప్పు కాదు. అలాగని ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఎంకరేజ్ చేయడం తప్పు కాదు. సో ఈ తప్పు, ఇవి రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. వాళ్ళు చదువుకున్నది చాలా తక్కువ, 10th క్లాస్ ఎంతో చదువుకున్నట్టు, వాళ్ళు రాజ్యాంగం గురించి, కాన్స్టిట్యూషన్ గురించి, అంబేద్కరిజం గురించి మాట్లాడుతుంటే ఇలాంటి మాటలు మాట్లాడి అంబేద్కరిజం అంటే అంబేద్కర్కి అవమానం. సో నేను అనుకోవటం చంద్రబాబు నాయుడు రైట్ డెసిషన్ తీసుకున్నాడని నాకు అనిపించింది. పివి గన్నవరం క్యాన్సిల్ చేసి ఇలాంటి వ్యక్తుల్ని పొలిటికల్గా ఎంకరేజ్ చేయడం కూడా ఆ పార్టీకి నష్టం. నాకు తెలిసి అబ్బాయికి మహాసేన రాజేష్కి టికెట్ ఇవ్వటం వల్ల ఒక కాన్స్టిట్యున్సీ మీద కాదు, ఆ జిల్లా మొత్తంలో కాన్స్టిట్యున్సీలో ఎఫెక్ట్ పడుతుంది, ఓడిపోతుంది. కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ 100% ఓడిపోతుంది. ఇప్పుడు ఆ అబ్బాయికి టికెట్ ఇవ్వకూడదని ఏదైనా నిర్ణయం తీసుకుంటే మాత్రం కొంచెం మళ్ళీ తెలుగుదేశం పార్టీ కొంచెం పెరిగే అవకాశం ఉందని అయితే అనుకుంటున్నాను. సార్ ఒకటి చెప్పండి, ఈ మధ్యకాలంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో పుట్టుకొచ్చాయి. ఇప్పుడు మీతో పాటు చాలా పార్టీలు ఉన్నాయి, వాళ్ళు ఎవరు కూడా బయట రాలేని పరిస్థితి. అయితే లెటర్ ఫైడ్ మీద మాత్రమే పార్టీలు కనబడుతున్నాయి, అభ్యర్థులు లేరు, కనీసం పార్టీ అధ్యక్షుడు కూడాను పోటీ చేయలేని పరిస్థితి. వీళ్ళందరూ కూడా కూటమిగా ఏర్పడి ఎవరికి మద్దతు ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది ఆంధ్రప్రదేశ్లో. దాని గురించి ఏం చెప్తారు? అలీఫ్ గారు, పాలిటిక్స్ అనేది నిరంతర ప్రక్రియ. అది సినిమా రిలీజ్ అయినప్పుడు వచ్చి టికెట్ కొని చూసి వెళ్ళిపోయే సినిమా కాదు, అర్థమైందా? పాలిటిక్స్, ఈ సోకాల్డ్ ఎవరైతే పార్టీలు పెట్టారో వీళ్ళు జేడీ లక్ష్మీనారాయణ 2019లోనో 2019లోనే జనసేన నుంచి పోటీ చేశారు ఎంపీగా. కొన్నాళ్ళు జనసేనలో ఉండి బయటకు వచ్చేసారు. తర్వాత లోక్ సత్తాకి వెళ్ళాలనుకున్నారు, తర్వాత ఏదో వేరే పార్టీలోకి వెళ్ళాలనుకున్నారు. అంటే నేను కామెంట్ చేయటం అని కాదు, కానీ నేను వాళ్ళు పెట్టుకున్న పొత్తుని ఆహ్వానిస్తున్నా. అన్ని పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడటంలో నేనైతే ఏం తప్పు పట్టడంలా, కానీ ఈ కూటమి ఎక్కువ కాలం ఉండదు అనుకుంటున్నా. అంటే మీరు ఓపెన్గా చెప్పారు ఏమని, ఎన్డీఏ కూటమికి నేను వ్యతిరేకం, సెక్యులర్ భావాలకి విరుద్ధంగా ఎవరిస్తే నేను బయటకు వస్తానన్నారు. కనీసం వాళ్ళు అది కూడా చెప్పలేని పరిస్థితులు ఎందుకున్నారు అంటే వాళ్ళకి ఒక కన్సిస్టెన్సీ లేదు. ఇప్పుడు వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు ఎందుకు అడుగుతారు, ఏం అడుగుతారు, మీరు ఈ రాష్ట్రానికి చేసింది ఏంది అంటే ఏం అడుగుతారు? ఒక ఆయన ఏమో తెలుగుదేశం ప్రభుత్వంలో కలెక్టర్గా పనిచేశాడు, తెలుగుదేశానికి అత్యంత ప్రీతిప్రాప్తమైనటువంటి కలెక్టర్. మొన్నటిదాకా జగన్మోహన్ రెడ్డి దగ్గర అత్యంత ఉన్నతమైన ఆఫీసర్గా ఉన్నాడు. ఆయన 2 నెలల్లో రిటైర్మెంట్ అనగా 60 సంవత్సరాలకు బయటకు వచ్చి దళితులు బహుజనులు అంటే ఎవరు నమ్ముతారు?
సాక్రిఫైస్ చేయాలి మీరు. అంబేద్కరిజం అంటే ఇట్స్ అ సింబల్ ఆఫ్ సాక్రిఫైస్. నేనున్నాను 22 సంవత్సరాలు సర్వీస్ వదిలేశాను బికాస్ అంబేద్కరిజం కోసం. ప్రజలకి కాన్సెప్ట్ కనెక్టివిటీ ఉండాలి. అవి రెండు లేనప్పుడు ప్రజలు నిన్ను నమ్మరు. పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడిపోయాడు? పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా, పవన్ కళ్యాణ్ చేతి మీదుగా ఎమ్మెల్యేగా టికెట్ తీసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గెలిచాడు ఎమ్మెల్యేగా. రాపాక నువ్వు ఎమ్మెల్యేగా గెలవలా. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ ఇట్ ఇండికేట్స్? యు ఆర్ నాట్ ఎ లీడర్. యు ఆర్ నాట్ ఎ లీడర్. యు ఆర్ అ పార్ట్ టైం లెక్చరర్ లాగా ఈజ్ అ పార్ట్ టైం లీడర్. సో అలాగా పాలిటిక్స్ అనేవి ఇట్స్ నాట్ ఎ పార్ట్ టైం జాబ్ సార్, ఇట్స్ అ ఫుల్ టైం జాబ్. సో నేను అనుకోవటం కూటమి లాంటి వాళ్ళు ఏర్పడటం మంచిదే, అదేం పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందని నేనైతే అనుకోవటం లేదు. వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి మళ్ళీ ఇంకో 5 years వరకు కనిపించరు. సార్ షర్మిల రాక ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఇంపాక్ట్ చూపిస్తారని నేనైతే అనుకోవటంలా. షర్మిల గారు కూడా నాకు తెలిసి ఆమె రాష్ట్రంలో ఎక్కడి నుంచినో కూడా డిపాజిట్ రాదు. అంటే షర్మిలను తెచ్చిన వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఆవిడ వస్తుందని ముందుగా బాగా ఊదిన టీడీపీ మీడియా ఛానల్స్ అని కూడాను ఇప్పుడు ఆవిడకి ఎందుకని సపోర్ట్ చేయట్లేదు. షర్మిలని తీసుకొచ్చి విపరీతంగా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు షర్మిల పెరిగిన ప్రతి క్షణం అది నష్టం కూటమికే. షర్మిల పెరిగిన ప్రతి క్షణం ఎన్డీఏ కూటమికే నష్టం. నాకు తెలిసి షర్మిల గారు ఎక్కడి నుంచున్నా ఆవిడకి డిపాజిట్లు కూడా రావు. ఇంకా ఆవుగా రానప్పుడు ఆ రాష్ట్రంలో ఆ తరపు నుంచున్న వాళ్ళకి ఎందుకు వస్తాయి? కాంగ్రెస్ పార్టీకి అసలు రావు, సమస్య లేదు. అసలు 175 కూడా క్యాండిడేట్లు అనౌన్స్ చేయలేని పరిస్థితి. చేస్తారు 175 చేస్తారు. ఎందుకంటే పక్కన కర్ణాటక వచ్చింది, తెలంగాణ వచ్చింది, వాళ్ళు 100 కోట్లు 500 కోట్లు వాళ్ళు పంపిస్తారు. షేరింగ్ ఉంటుంది, సహజంగా ఉంటుంది కదా. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి వచ్చాడు, రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ మీటింగ్ పెట్టలా. తెలంగాణ ముఖ్యమంత్రి వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టాడు. తెలంగాణ ఎన్నికలప్పుడు మాత్రం ఆంధ్ర వాళ్ళని అక్కడ ప్రచారం చేయడానికి రానివ్వలా. ఎందుకు రానివ్వలేదు? ఆంధ్ర వాళ్ళు వచ్చి అక్కడ ప్రచారం చేస్తే నెగిటివ్ అవుతుందంట. తెలంగాణ ప్రజలేమో ఆంధ్ర వాళ్ళని యాక్సెప్ట్ చేయరు, మేమేమో గొర్రెలమా తెలంగాణ వాళ్ళని యాక్సెప్ట్ చేయడానికి? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గొర్రెలా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎవడొచ్చి ప్రచారం చేసినా ఓటేస్తారా? తెలంగాణ నుంచి అక్కడికి వెళ్ళి ప్రచారం చేసుకోవడానికి ఎవరిని యాక్సెప్ట్ చేయాలి రేవంత్ రెడ్డి? ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే మీరు ఆంధ్ర వాళ్ళు ఇక్కడికి రావద్దు, మాకు ఇక్కడ తెలంగాణలో ఓట్లు పడవచ్చు. ఆయన ఇక్కడ ప్రచారం చేస్తారంటే 5 కోట్ల మంది ప్రజలు పిచ్చోళ్ళు మీ దృష్టిలో. ఈయన తీసుకొచ్చి ప్రచారం చేయించిన కాంగ్రెస్ పార్టీ ఇంకా పిచ్చిది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ప్రచారం చేస్తాను. రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తే ఇక్కడ ఏమైనా ఊడిందా, రాలిద్దా? ఓట్లు ఏం పడతాయి? ఏముంటుందండి? తెలంగాణ వాడు ఇక్కడికి తీసుకొచ్చి ప్రచారం చేయించినందుకు చెప్పుతో కొట్టాలి ఇంకా ఆ కాంగ్రెస్ పార్టీని. అంటే అంత ఆత్మగౌరవం లేని వాళ్ళ కనపడుతున్నావా ఆంధ్ర వాళ్ళు? ఐ డోంట్ థింక్ సో. షర్మిల విల్ సక్సీడ్. సార్ మీకు సింబల్ ఏమొచ్చింది అభ్యర్థులకి? మాకు అదృష్టం కొద్దండి, మాకు అంబేద్కర్ గారు ధరించిన ఆత్మగౌరవం ప్రతీక. నాకు తెలిసి 100 సంవత్సరాల క్రితమే 1927 ఆ ప్రాంతంలోనే లండన్లో చదువుకున్నప్పుడు ఒక భారతీయుడు కోటు ధరించి ప్రపంచ దేశాల్లో ఆత్మగౌరవాన్ని నిలబెట్టాడు సార్ బిఆర్ అంబేద్కర్. భారతదేశంలో ఒక దళితుడు కోటు వేసుకొని రాజకీయాలు చేయగలడని నిరూపించినటువంటి ఒక మహనీయుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ధరించిన కోటు గుర్తే మాకు ఈరోజు సింబల్గా వచ్చింది. నేను అనుకుంటున్నాను 2024లో మేము అద్భుతాలు సృష్టిస్తాం. 2029లో ఈ రాష్ట్రంలో రాజ్యాధికారం సాధిస్తాం. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ సార్, 2028లో తెలంగాణ ఎలక్షన్లో కూడా అన్ని కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తాం. జై భీమ్ నినాదం అనేది ప్రపంచానికి పరిచయం చేయాల్సిన